హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విచారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పచ్చి కొబ్బరి రసం అండి, పచ్చి కొబ్బరి చారు, దీన్ని మైసూర్ చారు అని కూడా అంటారు. చాలా బాగుంటుందండి టేస్టు. ముఖ్యంగా ఇప్పుడు ఈ చలికాలము రసం బాగా తినాలండి. మనము రసం తినడం వల్ల ఏమవుతుందంటే ఈ జలుబు, దగ్గు ఇవన్నీ రాకుండా బాడీలో కొద్దిగా వేడిని పెంచుతుంది ఈ రసం తినడం వల్ల. ఎందుకంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రసం బాగా తినడము, తాగడము చేస్తే మంచిదండి ఆరోగ్యానికి. జలుబు, దగ్గు ఇట్లాంటివి ఏమి రాకుండా శరీరాన్ని బాగా ఉష్ణోగ్రత పెంచుతుంది శరీరంలో. ఎందుకంటే ఇప్పుడు ఉష్ణోగ్రత అనేది తగ్గిపోతుంది కదా, శరీరంలో వేడి అనేది ఉండదు చలికాలం కాబట్టి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజండి కొబ్బరి చారు చేస్తున్నా. ఈ చారు మేము చేయలేదండి, చేద్దాం అనుకున్నాం, అట్లే పోయింది. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసి చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలండి: పచ్చి కొబ్బరి, టమాటా, ఎండుమిరపకాయలు, నెయ్యి, కందిపప్పు, ఇంగువ, ఆవాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, బెల్లము, పసుపు, ఉప్పు, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు అండి ఇవి. ఇప్పుడు మనం ఇవి బాగా శుభ్రం చేసుకొని కందిపప్పు కుక్కర్లో ఉడికించుకోవడమా లేకపోతే సపరేట్ ఉడికించుకోవడమా, మెత్తగా ఉడకాలండి. ఇప్పుడు ఇది ఉడికించుకుందాము. కందిపప్పు అండి ఉడికించుకుందాము. నేను కొద్దిగా వేసుకుంటున్నానండి. మీరు ఏమన్నా ఎక్కువ జనాలు ఉంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు, మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత. ఇవి 2 సార్లు శుభ్రం చేసేసేయాలండి. కొద్దిసేపు నానబెట్టినా తొందరగా ఉడికిపోతుంది కందిపప్పు. నేను డైరెక్ట్గా వేసుకుంటున్నా. కొద్దిగా నీళ్లు పోసేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. ఒక 4-5 విజిల్లు వస్తే మనము చారు పొడి రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి. కొంచెం వేడైతే మనం చారు పొడికి వేయించుకుందాము. ఇప్పుడు ధనియాలండి, ఒక 2 స్పూన్లు ధనియాలు. ఇది పచ్చి కొబ్బరి వేసేదానా నిలవ ఉండదండి. 1 స్పూన్ మిరియాలు చేసుకుండేది. జీలకర్ర 1 స్పూను. మీకు ఘాటు ఎక్కువ అవుతుంది అని అంటే 3 స్పూన్లు ధనియాలు వేసుకొని 1 స్పూను జీలకర్ర, మిరియాలు వేసుకోవచ్చండి. ఘాటు ఎక్కువ అవుతుంది అంటే కనుక. ఇవి కొంచెం వేగాలండి. ఇప్పుడు 1 స్పూను కందిపప్పు అండి, అది మనం వేసుకున్న దీంట్లో 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగాలండి. 2 ఎండుమిర్చి. ఇప్పుడండి కొంచెం కరివేపాకు. ఇప్పుడు పచ్చి కొబ్బరి అండి, ఇది ఒక 2 స్పూన్లు వేసిన పచ్చి కొబ్బరి. అయిపోయిందండి. ఇంకా ఇది చల్లారినాక మనం మిక్సీలో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మిక్సీకి వేసుకొని వస్తున్నానండి. ఇది చారు పొడి వేసుకుని ఇప్పుడండి పప్పు ఉడికిపోయింది. చారు పొడి మిక్సీ పట్టుకొని వచ్చిన. ఇప్పుడు చారు చేసేసుకోవడమే అండి. టమాటాలండి బాగా పండుగా ఉండేటైతే బాగుంటాయండి చారుకి. ఇట్లా నలిపేసుకోవచ్చు, కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇట్లా నలుపుకుంటేనే బాగుంటుంది. ఈ కందికట్టు అంతా వేస్తున్నానండి. మనకి చిక్కగా కావాలంటే అంతా వేసుకోవచ్చు, పల్చగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు అండి. నేను కొంచెం పల్చగా చేసుకుంటున్నా.
ఇప్పుడు చింతపండు గుజ్జు అండి. ఇది అందాసేనండి, మనము ఇది కొలత చెప్పేదానికి చారుపొడి మటుకు చెప్పినా కానీ ఈ గుజ్జు ఇవి చింతపండు గుజ్జు ఇవి మటుకు కొంచెము అందాసుకు వేసుకోవాల్సిందే. కొంచెం నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు అండి, ఉప్పు తగినంత, ఇంగువ కొంచెం ఒక చిటికెడు. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేస్తామండి. ఇప్పుడు కరివేపాకండి, ఈ రెమ్మలతోనే వేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేస్తామండి. ఇది కూడా అంతే అండి, కాడలతో సహా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎంత వేసుకున్నా రుచే, వాసన కూడా. ఇట్లా పొట్టి కదా, ఇట్లా అండి, ఇది చూపించు. ఇట్లా పొట్టిది అయితే కొత్తిమీర బాగుంటుంది. ఇట్లా నేను చేసుకొని కాగితం చేసుకుంటే స్టాక్ ఉంటుంది. ఇప్పుడండి చారు పొడి. ఇదంతా కలుపుకుందామండి. కొంచెం నాకు చిక్కగా అనిపిస్తుంది, నేను కొద్దిగా నీళ్లు పోసుకుంటా. ఇప్పటికి రుచికి తగినంత బెల్లం ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇది కొన్ని చోట్ల మైసూర్ చారు అని కూడా అంటారండి, కానీ మేము చేసుకునే స్టైల్ ఇది కొబ్బరి చారని. ఇది కొంచెము నిదానంగా మరిగితే బాగుంటుందండి, అందుకని సిమ్లోనే పెట్టినా, మీకు మరిగేటప్పుడు చూపిస్తా. ఇదిగోండి మరుగుతుందండి. ఇప్పుడు అయిపోయింది చారు. ఇప్పుడు తిరమాత వేసుకుందామండి. నెయ్యి తిరమాత వేసుకోవాలి దీనికి, అదైతేనే రుచిగా ఉంటుంది. అలా ఇష్టం లేదనుకుంటే నూనె వేసుకోండి. తిరమాత వేసుకుందామండి చారుకి. ఒక స్పూన్ నెయ్యి అండి, కొంచెం వేడి అయితే వేసుకో. కాగిందండి, ఆవాలు వేస్తున్నా. ఒక అర స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక అర స్పూన్ అండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఈ చారులో వేసేస్తున్నా. అయిపోయిందండి కొబ్బరి చారు. ఇప్పుడు ఈ పొడి ఉంటుందండి, ఉంది కదా కొద్దిగా, రేపు వాడుకోవచ్చండి. అయితే ఎక్కువ రోజులు ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ కొంచెం వాడేసుకోవచ్చు. కొబ్బరి చారు రెడీ అయిందండి. ఇది మైసూర్ చారు కూడా అంటారు, కానీ మా స్టైల్లో మేము చేసినాము పచ్చి కొబ్బరి చారు. పచ్చి కొబ్బరి చారు. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. దీనికి ఏదైనా సరే కూర, ఇట్లా బజ్జీలు చేసుకున్నా, ఏదైనా పచ్చడి చేసుకున్నా కాంబినేషన్ బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి, చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.